కష్టపడే తత్వం భారతీయుడికి ఉన్నటువంటి గుణం. ఈ గుణమే అమెరికాలో మన వాళ్ళకి బోలెడన్ని అవకాశాలు లభింపచేస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేసి పెట్టేవాళ్ళు భారతీయులు. తక్కువ డాలర్లు ఇస్తారు, ఎక్కువ పని చేయించుకుంటారు. అయినా సరే మనకి ఇక్కడ ఇండియన్ లెక్కతో చూసుకుంటే ఇక్కడ పనులతో పోల్చుకుంటే అక్కడ పని తక్కువే అనిపిస్తుంది, ఎక్కువగానే కష్టపడతారు, తద్వారా 4 రూపాయలు సంపాదించుకుంటారు. ఇది అమెరికన్స్కి అవకాశాలు దూరం చేసింది. దాంతో ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి వాళ్ళు అక్కడ చూసిన ఏ హోటల్ చూసినా, ఏ రెస్టారెంట్ చూసినా, ఏ షాపింగ్ మాల్ చూసినా, ఏది ఫిల్లింగ్ స్టేషన్స్ చూసినా అంతా మన వాళ్ళే ఉంటారు. అవసరమైతే ఒకళ్ళు చేయాల్సిన చోట ఇద్దరు చేయాల్సిన చోట ముగ్గురు సర్దుకుని చేస్తూ ఉంటారు. మామూలుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేటప్పటికి చట్ట ప్రకారం అక్కడ $15 నుంచి $20 దాకా ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మినిమం వేజ్ ఫర్ 1 అవర్. మన వాళ్ళు వచ్చేటప్పటికి $6 నుంచి $10 లోపే చేస్తారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తుంటారు. అయితే ఇప్పుడు అమెరికన్స్ కంప్లైంట్ చేస్తున్నారట. ఏదైతే ఐసీఈ అని ప్రత్యేక విభాగం పెట్టి ఇలాంటి వాళ్ళని పట్టుకునేటటువంటి వ్యవహారం ఏదైతే చేస్తుందో ఆ విభాగానికి అత్యధికంగా కంప్లైంట్స్ వెళ్తున్నది భారతీయ సంస్థల మీదన, భారతీయులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీదనే వెళ్తున్నాయట. వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు వస్తారు, వెరిఫై చేస్తారు, సంగతి తేల్చేటటువంటి ప్రయత్నంలో ఉంటారు. దాంతో ఇప్పుడు విలవిల్లాడడం అవుతుంది. అక్కడ మేము ఏ పని చేయలేదు అని చెప్పడానికి అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. పని చేశారా లేదా అన్నది అర్థమైపోయి ఇప్పుడు ఇటు వ్యాపార సంస్థలు మనోళ్ళే తిప్పలు పడుతున్నారు. ఎందుకంటే మనోళ్ళు తక్కువ ప్రాఫిట్తో ఎక్కువగా పని చేస్తున్నారు కాబట్టి వ్యాపారాలు బాగుంటున్నాయి. అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కడుపు రగిలిపోతుంది. దాంతో మన వాళ్ళ మీదనే కంప్లైంట్ పెడుతున్నారు. ఇట్లా చీఫ్ లేబర్ని తెచ్చుకుని అక్రమ లేబర్ని తెచ్చుకుని చేస్తున్నారు అనేటప్పటికి మన వాళ్ళ వ్యాపార సంస్థల మీదన కోపం వచ్చింది. అట్లాగే మన దేశం నుండి అక్కడికి వెళ్ళి స్వచ్ఛంద సంస్థలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ₹1,00,000 విరాళం ఇస్తే ఆ 1,00,000కి అవతల ఉన్నటువంటి కంపెనీకి ఇస్తే వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ వేసి ఇచ్చేటటువంటి సిస్టంలో ఆ తర్వాత ఈ డబ్బులు వెనక్కి తీసేసుకున్నటువంటి కుంభకోణాలు బయటపడినటువంటి నేపథ్యంలో మన వాళ్ళ స్వచ్ఛంద సంస్థల మీద కన్నుంది, తానా లాంటి వాటిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. దీనికి తోడుగా ఇప్పుడు విద్యార్థులకి ఎక్కడా పని దొరకనివ్వనటువంటి విధంగా వెంటాడేటటువంటి పరిస్థితి. ఓవరాల్గా భారతీయులు మొట్టమొదటిసారి భారీ సమస్యను ఎదుర్కొంటున్నారు ట్రంప్ హయాంలో.